వరుసగా రెండో రోజు ఉమ్మడి కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్టు దగ్గర పొగమంచుతో విమానాల ల్యాండింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పొగమంచు దట్టంగా అలుముకోవడంతో 2 విమానాలు గాల్లో చక్కర్లు కొట్టాయి. చెన్నై నుంచి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం, హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చిన ఇండిగో విమానం కాసేపు గాల్లో చక్కర్లు కొట్టాయి. తర్వాత పొగమంచు కాస్త తొలగడంతో సేఫ్ గా ల్యాండ్ అయ్యాయి. రైట్, దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి తిరుమలరావు అందిస్తారు. తిరుమలరావు, గత 2 రోజుల నుండి ఈ గన్నవరంలో పొగమంచు కారణంగా విమానాలకు అంతరం కలిగిందని చెప్పాలి. ఈ రోజు దీనికి సంబంధించి 3 విమానాలకైతే అంతరం కలిగింది. విజయవాడ నుంచి చెన్నై వస్తున్న విమానం, అదేవిధంగా ఇండిగో విమానం, హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న ఇండిగో విమానం, దీంతో పాటు బెంగళూరు నుంచి విజయవాడ వస్తున్న ఇండిగో విమానాలు, ఈ 3 విమానాలు సంబంధించి పొగమంచు కారణంగా ల్యాండ్ అవడానికి అయితే కొంచెం అంతరం కలిగిందని చెప్పాలి. దాదాపు 30 నిమిషాల పాటు గన్నవరం విమానాశ్రయం చుట్టుపక్కల టోటల్ గా 6 రౌండ్లు చక్కర్లు కొట్టింది. చక్కర్లు కొట్టిన తర్వాత వాతావరణం అనుకూలంగా ఉండదు, సేఫ్ గా ల్యాండ్ అయ్యని చెప్పాలి. ఏదేమైనప్పటికీ సమయానికి ఈ విమానం ల్యాండ్ అవ్వకపోవడం వల్ల విమానంలో ఉన్న ప్రయాణికులైతే ఎంత ఆందోళన వ్యక్తం చేశారని చెప్పాలి. అరుణ, ఇటువంటి వాతావరణం ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంటుందంటున్నారు? ఏటీసీ టైమింగ్స్ మార్చే ఆలోచన ఏమైనా చేస్తుందా? అరుణ, ఈ వాతావరణం సంబంధించి పొగమంచు కారణంగా ఇది ఇంకా కొన్ని రోజులు ఉంటుందని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ఈ విమానాలకు సంబంధించి టైమింగ్స్ మార్చే ఆలోచన కూడా చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. లేని పక్షంలో ఈ విమానాలు అంతర్యం, అదేవిధంగా లోపల ప్రయాణికులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విమానం ల్యాండ్ అవుతుందా లేదా ఏదైనా సమస్య వస్తుందా అని చెప్పేసి అయితే ఆందోళన వ్యక్తం చేసినట్టు కనబడుతుంది. నిన్న కూడా ఈ పొగమంచు కారణంగా ఎయిర్ ఇండియా విమానం, ఇండియా ఎక్స్ప్రెస్, అదేవిధంగా ఇండిగో చెన్నై విమాన ఎక్స్ప్రెస్ కూడా దీనికి సంబంధించి ఒక అంతరాయం కలిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే ఉందో నిన్న నారా చంద్రబాబు నాయుడు సతీమణి కూడా విమానం వస్తున్న సమయంలో కొంచెం అంతరాయం కలిగింది. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితుల్లో ఇబ్బంది కలిగిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ టైమింగ్స్ కూడా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అరుణ, రైట్ తిరుమలరావు, థ్యాంక్ యూ.